హాయ్ అండి. బంగాళదుంప ఫ్రైను క్రిస్పీగాను పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే కొన్ని ఆవాలను, కొన్ని జీలకర్రను, కొంత పచ్చిశనగపప్పును, కొన్ని మినపప్పును, అదేవిధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయలను, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పును, కొంత పసుపును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడు క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాలు, కొబ్బరి, చిన్నుల్లిపాయల పేస్ట్ని కూడా వేసి కొద్దిగా కారం కూడా వేసి కలుపుకోవాలి. సో లైట్గా కలుపుకోవడం వల్ల రుచి కూడా వస్తుంది. సో బంగాళదుంప ఫ్రై రెడీ. అన్నంలోకి చాలా లైక్ పర్ఫెక్ట్గా చేయండి, ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.